గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియోని మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కార్ ట్రేడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 258% గ్రోత్ కనిపిస్తుంది కదా. కాకపోతే ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు OLX ని అక్వైర్ చేశారు కదా. OLX ని అక్వైర్ చేయడం వల్ల OLX నెంబర్స్ కూడా యాడ్ అయ్యి ఆ నెంబర్స్ యాడ్ అవడం వల్లనే మనకి రెవెన్యూస్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. సో అందుకనే మనం ఈ OLX నెంబర్ తో కలిపి ఉన్నటువంటి నెంబర్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్ ని ఈ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. మనం ఇప్పుడు వితౌట్ OLX నెంబర్స్ ఎలా ఉన్నాయన్నది కంపేర్ చేసి చూద్దాం. వితౌట్ OLX నెంబర్స్ ని మనం కంపేర్ చేసి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలోని 6% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లోని 164% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అడ్జస్టెడ్ ఎబిటాలో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 13 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 14.74 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళు సిమిలర్ ఎబిటా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ OLX నెంబర్స్ ని కూడా ఇచ్చారు. ఆ నెంబర్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ OLX బిజినెస్ ఈ క్వార్టర్ లోని 1.78 crores లాస్ జనరేట్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే వితౌట్ OLX నెంబర్స్ మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను కార్ ట్రేడ్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ RVNL వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 381 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 343 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ ఎంత జనరేట్ చేశారు ఇక్కడ చూడడం చాలా కష్టంగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు స్టాంప్ వేసేసారు. సో దాని వల్ల వీళ్ళ ప్రాఫిట్ ఎంత అన్నది కనపడట్లేదు. వీళ్ళ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత ఉన్నది అన్నది చూద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ చూసినట్లయితే వీళ్ళు 394 crores కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో దీనిలోనే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డిడక్టబుల్స్ ఇక్కడ మనం ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసిన వీళ్ళు 394 crores ప్రాఫిట్ అయితే జనరేట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ లోనైతే గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ లో గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన మనకి ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం ఈ ఇయర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోనైతే కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ GMM ఫాడ్లర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేషనల్ ఇన్కమ్ లోని 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 27% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 30% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో ఎబిటాలో గ్రోత్ కనిపిస్తున్నా ప్యాట్ లో 27% డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది అండ్ అలాగే ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా పెరిగాయి. దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో 21 crores వచ్చి యాడ్ అయ్యాయి. దాంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా తగ్గాయి. దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 626 crores న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1705 crores ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6.52 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 23 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 49 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్
ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లో జంప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. అండ్ దాంతో పాటు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ వచ్చి యాడ్ అయింది. దానివల్ల ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరగలేదు. దాంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ వేస్ట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి యాంథనీ వేస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 39% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా యాంథనీ వేస్ట్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి క్యాంపస్ యాక్టివ్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 31 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో జస్ట్ 0.32 lakh ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అయితే క్యాంపస్ యాక్టివ్వేర్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 19 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 68 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 93 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో ఆల్మోస్ట్ 400% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యాచురల్ క్యాప్సిల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5.33 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1.82 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 1.56 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈవెన్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లోని న్యాచురల్ క్యాప్సిల్స్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లియో సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 26 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 20 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు 20 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్లనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 20.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 22.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 114.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 53 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 123 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ డొమెస్టిక్ యాడ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 2.1% డ్రాప్ కనపడుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 4.4% పెరిగింది. అండ్ వీళ్ళ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అదర్ సేల్స్ అండ్ సర్వీసెస్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 201% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ మార్కెటింగ్ కాస్ట్ పెరగడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మూవీ రిలీజెస్ అండ్ న్యూ షోస్ పైన వీళ్ళు బాగా స్పెండ్ చేసినట్లుగా దీనివల్ల వీళ్ళ మార్కెటింగ్ కాస్ట్ అయితే పెరిగినట్లుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.